హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెరికా నుండి వచ్చిన ఒక పంజాబీ కుటుంబాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆపినప్పుడు ఆ పిల్లల దగ్గర దొరికిన దాన్ని చూసి పోలీసులే ఎలా షాక్ అయ్యారో మీరు చూడబోతున్నారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు ఆపడం మనం తరచుగా వింటూనే ఉంటాం. చాలాసార్లు వాళ్ళ దగ్గర బంగారం, ఖరీదైన వాచీలు లేదా ఇతర అక్రమ వస్తువులు దొరుకుతుంటాయి. దీనివల్ల ఆ కుటుంబం మొత్తం అవమానం, అలాగే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు జరగబోయే ఈ సంఘటన మాత్రం పూర్తిగా భిన్నమైనది. ఇది మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి మీ కళ్లలో నీళ్లు తెప్పించే కథ. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాతావరణం ఎప్పటిలాగే చాలా రద్దీగా ఉంది. అక్కడ వేలాది మంది తమ ప్రియమైన వారిని కలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా ఫ్లైట్ దిగిన ప్రయాణికులు అలసిపోయి ఉన్నప్పటికీ తమ సొంత దేశానికి తిరిగి వచ్చామన్న సంతోషంతో ఉన్నారు. వాళ్లలో ఒక పంజాబీ కుటుంబం కూడా ఉంది. అందులో భార్యాభర్తలు, వాళ్ల ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూడ్డానికి ఇది చాలా సంతోషంగా ఉండే ఒక సాధారణ కుటుంబంలా అనిపించింది. పంజాబ్ గడ్డపై అడుగు పెట్టబోతున్నామన్న ఉత్సాహం వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రాబోయే కొద్ది క్షణాల్లో వాళ్లకు జరగబోయేది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా పోలీస్ అధికారులను ఎంతలా ఆశ్చర్యపరుస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ కుటుంబం గ్రీన్ ఛానల్ దాటగానే పిల్లల బ్యాగుల్లో ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని కస్టమ్స్ అధికారులకు డౌట్ వచ్చింది. వాళ్లు వెంటనే ఆ కుటుంబాన్ని ఆగమని సైగ చేశారు. దాంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా టెన్షన్గా మారిపోయింది. ఈ కుటుంబ యజమాని గుర్ప్రీత్ సింగ్. వీళ్లు గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు ఒక మంచి స్థాయికి చేరుకున్నారు. గుర్ప్రీత్, అతని భార్య మంజీత్ కౌర్ తమ పిల్లలను పంజాబ్ తీసుకెళ్లి తమ మూలాల గురించి వాళ్లకు తెలియజేయాలని ఎప్పుడూ కలలు కనేవాళ్లు. ఆ పిల్లల వయసు కేవలం 10 మరియు 12 ఏళ్లు మాత్రమే. వాళ్లు అమెరికాలోనే పుట్టి పెరిగారు. కానీ వాళ్ల మనసుల్లో పంజాబ్ పట్ల ఒక విచిత్రమైన ఆకర్షణ ఉండేది. బహుశా వాళ్ల తల్లిదండ్రులు చెప్పిన జోలపాటలు, కథల ద్వారా అది వాళ్లలో నాటుకుపోయి ఉంటుంది. ఇండియాకి రావాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ పిల్లల ఉత్సాహం చూసి తీరాల్సిందే. వాళ్లు తమ ప్యాకింగ్ తామే చేసుకుంటామని, తమ పర్సనల్ బ్యాగులను ఎవ్వరినీ ముట్టుకోనివ్వనివని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లలు తమ బొమ్మలు లేదా ఇష్టమైన బట్టలు పెట్టుకుంటున్నారేమో అని తల్లిదండ్రులు అనుకున్నారు. కాబట్టి వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎయిర్పోర్టులో అధికారులు పిల్లల బరువైన బ్యాగుల వైపు చూపించినప్పుడు గుర్ప్రీత్ నుదుటిపై చెమటలు పట్టాయి. పిల్లల బ్యాగుల్లో అసలు ఏముంటుంది, ఎందుకు పోలీసులు వాళ్లను అనుమానంగా చూస్తున్నారో అతనికి అర్థం కాలేదు. పిల్లలు తెలియక చట్టవిద్రేహంగా ఇండియాకి తీసుకురాని ఏదైనా వస్తువు పెట్టుకున్నారేమో అని అతని మనసులో రకరకాల చెడు ఆలోచనలు రావడం మొదలైంది. పోలీస్ అధికారుల ప్రవర్తన చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే స్మగ్లర్లు తరచుగా పిల్లల లగేజ్ ముసుగులో బంగారం లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అని వాళ్ల అనుభవం చెబుతోంది. కస్టమ్స్ అధికారులు పిల్లలను తమ బ్యాగులను స్కానర్ మిషన్లో ఉంచమని చెప్పారు. బ్యాగులు మిషన్ గుండా వెళ్లగానే స్క్రీన్ మీద చాలా దట్టమైన లోహం లాంటి వస్తువులు కనిపించాయి. మిషన్ దగ్గర కూర్చున్న అధికారి తన తోటి అధికారులకు సైగ చేశాడు. దాంతో వాతావరణం మరింత సీరియస్గా మారిపోయింది. ఆ బ్యాగుల్లో భారీగా బంగారం లేదా మరేదైనా విలువైన లోహం దాచి ఉన్నారని అధికారులకు పూర్తిగా నమ్మకం కుదిరింది. గుర్ప్రీత్ సింగ్, మంజీత్ కౌర్ల చేతులు కాళ్లు చల్లబడ్డాయి. మేము సాధారణ కుటుంబమండి, మా దగ్గర ఎలాంటి అక్రమ వస్తువులు లేవు అని వాళ్లు పదే పదే అధికారులకు చెబుతూనే ఉన్నారు. కానీ స్కానర్లోని ఫోటోలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. పోలీసులు పిల్లలను ఒక పక్కకు తప్పించారు. బ్యాగ్ తెరవమని ఆర్డర్ వేశారు. చుట్టుపక్కల ఉన్న మిగతా ప్రయాణికులు కూడా ఆగిపోయి ఇంత అమాయకంగా కనిపిస్తున్న ఈ పిల్లల బ్యాగులో ఏం బయటపడుతుందా అని చూడసాగారు. ఒక సాధారణ ప్రయాణం ఒక పీడకలగా మారుతున్నట్లనిపించిన క్షణమది. గుర్ప్రీత్ సింగ్ తమ పిల్లల వైపు చూస్తున్నాడు. వాళ్లు మాత్రం ఎంతో ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో భయానికి బదులు వింతైన నమ్మకం కనిపిస్తోంది. ఆ అధికారి మొదటి బ్యాగ్ జిప్ తీయగానే లోపల బట్టల కింద గుడ్డతో చుట్టిన కొన్ని బరువైన వస్తువులు దొరికాయి. ఇక ఇప్పుడు అసలు విషయం బయటపడుతుందని, ఒక పెద్ద స్మగ్లింగ్ను పట్టుకోబోతున్నామని పోలీసులు అనుకున్నారు. కస్టమ్స్ అధికారి ఆ గుడ్డను విప్పగానే లోపల నుండి బంగారు ఇటుకలు గాని, బిస్కెట్లు గాని రాలేదు. దానికి బదులుగా మట్టితో చేసిన కిడ్డీ బ్యాంకులు, అంటే పిగ్గీ బ్యాంకులు బయటపడ్డాయి. ఆ మట్టి గుళ్లాలు చాలా బరువుగా ఉన్నాయి. పైగా పైనుండి చాలా గట్టిగా సీల్ చేసి ఉన్నాయి. అసలు అమెరికా నుండి ఎవరైనా మట్టి గుళ్లాలను ఇండియాకి ఎందుకు తీసుకొస్తారు అని మొదట ఆశ్చర్యపోయారు. ఈ మట్టి గుళ్లాల లోపల వజ్రాలు లేదా బంగారం దాచి తీసుకొచ్చారేమో అన్న అనుమానం మరింత బలపడింది. ఎందుకంటే స్మగ్లర్లు తరచుగా ఇలాంటి కొత్త టెక్నిక్స్ వాడుతుంటారు కదా. అధికారి ఆ గుళ్లాన్ని ఊపి చూశాడు. లోపల నుండి నాణాల శబ్దం వినిపించింది. సస్పెన్స్ తారాస్థాయికి చేరుకుంది.
ఇందులో ఏముంది అని అధికారులు గుర్ప్రీత్ని అడిగారు. గుర్ప్రీత్ స్వయంగా షాక్లో ఉన్నాడు. సార్, నిజంగా నాకు తెలియదు. ఇవి పిల్లలే స్వయంగా ప్యాక్ చేసుకున్నారు అని చెప్పాడు. పోలీసులు పిల్లలని ప్రశ్నించడం కంటే ఆ గుళ్ళాన్ని పగలగొట్టి చూడాలని నిర్ణయించుకున్నారు. ఒక గుళ్ళాన్ని కాస్త పగలగొట్టగానే లోపల నుండి అమెరికన్ డాలర్ నాణాలు, మడతపెట్టిన కొన్ని నోట్లు బయటపడ్డాయి. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందులో ఎలాంటి అక్రమ వస్తువులు లేవు. అవి పిల్లలు దాచుకున్న డబ్బులు మాత్రమే. కానీ ఇక్కడ కరెన్సీ మార్చుకోవడం కష్టం కదా, మరి పిల్లలు ఇంత బరువైన నాణాలను అమెరికా నుండి ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు అనేది అసలు ప్రశ్న. అసలు నిజం బయటపడడం ఇంకా మిగిలి ఉంది. గుళ్ళక లోపల దొరికిన చేతితో రాసిన ఒక కాగితం ఆ నిజాన్ని చెప్పబోతోంది. ఆ పగిలిన గుళ్ళకలోని నాణాల మధ్యలో నుండి ఒక ఉత్తరం బయటపడింది. అది ఒక పిల్లాడి దస్తూరితో కొద్దిగా తప్పులు పంజాబీలో రాసి ఉంది. పోలీస్ ఆఫీసర్ ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది: ప్రియమైన బాబాజీ, పంజాబ్లో చాలా మంది రైతులు చాలా పేదవాళ్లని, చాలా మంది పిల్లలకు స్కూలుకు వెళ్లడానికి కనీసం బ్యాగులు, బూట్లు కూడా లేవని మేము యూట్యూబ్లో చూశాము. మేము గత 2 ఏళ్లుగా మా పాకెట్ మనీ వాడుకోకుండా ఈ డబ్బులు దాచాము. ప్లీజ్, ఈ డబ్బులు ఆ అవసరంలో ఉన్న పిల్లలకివ్వండి. తద్వారా వాళ్లు కూడా చదువుకోగలుగుతారు. మేము అమెరికా నుంచి చాక్లెట్లు తీసుకురాలేదు, ఎందుకంటే పంచుకుని తినడమే అసలైన సిక్కు ధర్మమని మా నాన్న చెప్తారు. ఆ ఆఫీసర్ ఈ మాటలను గట్టిగా చదివేసరికి కస్టమ్స్ ఏరియా అంతా నిశ్శబ్దం ఆవరించింది. కొద్ది క్షణాల క్రితం వరకు ఆ కుటుంబాన్ని అనుమానిస్తూ కఠినంగా ప్రవర్తించిన పోలీసుల ముఖాల్లో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. చేతిలో ఉత్తరం పట్టుకున్న ఆఫీసర్ కళ్ళు చెమ్మర్చాయి. తన ఉద్యోగ జీవితంలో ట్యాక్స్ ఎగగొట్టడానికి అబద్ధాలు చెప్పే వేలాది మందిని అతను చూశాడు. కానీ తమ సంతోషాలను త్యాగం చేసి ఇతరులకు సహాయం చేయటం కోసం తాము దాచుకున్న డబ్బును తీసుకొచ్చిన ఇలాంటి పిల్లలను అతను చూడటం ఇదే మొదటిసారి. గుర్ప్రీత్ సింగ్, మంజిత్ కౌర్ కళ్లలోంచి కన్నీళ్లు ధారగా కారాయి. ఈరోజు వాళ్లకు తమ పిల్లల పట్ల కలుగుతున్న గర్వాన్ని మాటల్లో చెప్పలేం. పంజాబ్లో అంతా బాగుందా లేదా అని పిల్లలు తరచుగా ఎందుకడిగేవారో వాళ్లకు గుర్తొచ్చింది. కానీ తమ పిల్లల చిన్నారి గుండెల్లో ఇంత గొప్ప ఆలోచన పెరుగుతోందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. సీనియర్ ఆఫీసర్ అయిన ఆ పోలీస్ అధికారి తన కుర్చీలోంచి లేచి పిల్లల దగ్గరకొచ్చాడు. ఆయన పిల్లల తలపై చెయ్యి వేసి ఇలా అన్నాడు: బాబూ, మీరు కేవలం డబ్బులు తీసుకురాలేదు. మీరు అమెరికా నుంచి పంజాబ్ కోసం మానవత్వాన్ని, ప్రేమను తీసుకొచ్చారు. ఈరోజు మీరు మా పెద్దలందరికీ ఒక గొప్ప గుణపాఠం నేర్పారు. సాధారణంగా నిబంధనలను పాటించేలా చేయడమే కస్టమ్స్ డిపార్ట్మెంట్ పని. కానీ ఆ రోజు నిబంధనల కంటే పై స్థాయిలో మనోభావాలకు, భావోద్వేగాలకు విలువ ఇచ్చారు. పోలీసులు ఆ కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పంపించడమే కాకుండా ఆ పిల్లలతో పాటు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. వాళ్లకు సెల్యూట్ చేశారు. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. విదేశాల్లో స్థిరపడిన పంజాబీలు తమ భావితరాలకు కేవలం డాలర్లు సంపాదించడం మాత్రమే కాదు, అందరి బాగు కోరుకోవటం కూడా నేర్పించారనడానికి ఇది ఒక సాక్ష్యం. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న గుర్ప్రీత్ తల గర్వంతో పైకి లేచి ఉంది. కార్లో కూర్చుని పంజాబ్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు తమ మిషన్ సక్సెస్ అయిందని పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. ఊరికి వెళ్లి ఈ డబ్బుని అవసరంలో ఉన్న వాళ్లకి ఎలా ఇవ్వాలి అని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అసలైన సంపద అనేది బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు, మనస్సులో ఉంటుందని ఆలోచించేలా ఈ సంఘటన మనల్ని చేస్తుంది. ఎన్ఆర్ఐ కుటుంబాలు తమ మూలాలకు దూరమయ్యారని లేదా కేవలం షో పుటప్ చేయడానికి మాత్రమే వస్తారని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. కానీ 7 సముద్రాల అవతల ఉన్నప్పటికీ పంజాబీతనం అలాగే మన సంస్కారాలను సజీవంగా ఉంచుకోవచ్చని ఈ ఇద్దరు చిన్నారి పిల్లలు నిరూపించారు. తల్లిదండ్రులు తలుచుకుంటే పంజాబ్ మట్టి సువాసనతో ముడిపడిన ఆ సంస్కారాన్ని విదేశీ గడ్డపై కూడా తమ పిల్లలకు అందించగలరు. ఈ కథ పరిసహా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చరిత్రలో ఎక్కడా రికార్డు కాకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రతి అధికారి హృదయంలో ఇది శాశ్వతంగా ముద్రించబడి ఉంది. ఈ సంఘటనలో అతి అందమైన విషయం ఏంటంటే పిల్లలు ఇదంతా ఎలాంటి ఆడంబరం లేకుండా చేశారు. ఈ పని చాలా సైలెంట్గా జరగాలని వాళ్లు కోరుకున్నారు కాబట్టే కనీసం వాళ్ల తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు. గుర్బానీ చెబుతుంది, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని. ఆ పిల్లలు ఆ మాటను ఆచరణలో చేసి చూపించారు. వాళ్లు ఊరికి చేరుకున్నాక గురుద్వారా సాహిబ్కు వెళ్లి తమ గుల్లాన్ని సమర్పించి ఇది పేద పిల్లల చదువు కోసమని గ్రంథిసింగ్కి చెప్పారు. దాంతో ఊరంతటా ఈ విషయం గురించే చర్చ మొదలైంది. ఊరిలోని పెద్దలంతా ఆ పిల్లలను ఆశీర్వదించారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఇది ఒక ఆలోచనకు సంబంధించిన విషయం. పాశ్చాత్య సంస్కృతిలో మునిగిపోతారేమోనని మనం ఆశలు వదిలేసుకున్న ఆ తరం గురించి ఇది. కానీ మూలాలు బలంగా ఉంటే చెట్టు ఎక్కడైనా పచ్చగానే ఉంటుందని వాళ్లు నిరూపించారు. విదేశాల్లో స్థిరపడిన ప్రతి తల్లిదండ్రికి ఈ సంఘటన ఒక సందేశం. తమ పిల్లలను తమ భాషతో, సంస్కృతితో, అలాగే గురువుల సిద్ధాంతాలతో కనెక్ట్ అయ్యేలా చేయండి. పిల్లలు స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటివారు. మీరు దానిపై ఏం రాస్తే వాళ్లు అదే చదువుతారు. చివరిగా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మంచి పనులకు ఎలాంటి బరువు లేదా ఆకారం ఉండదు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ప్రతిరోజు ఎన్నో నేరాలు, కుతంత్రాలు చూసే ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు ఆ రోజు అమాయకత్వం, నిజాయితీ ముందు తల ఉంచారు. ఆ పిల్లల మట్టిగుల్లాల్లో కేవలం నాణ్యాలు మాత్రమే లేవు, అందులో ఒక ఆశ ఉంది, ప్రేమ ఉంది,
మెరుగైన భవిష్యత్తు తాలూకు ఒక చూపు ఉంది. మనందరం మన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. సహాయం అనేది లక్షలు కోట్లలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న పొదుపు కూడా ఒకరి జీవితాన్ని మార్చేయగలదు. ఆ కుటుంబం ఈరోజు కూడా అమెరికాలోనే నివసిస్తోంది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన వాళ్లను తమ మట్టితో శాశ్వతంగా మరింత బలంగా అనుసంధానం చేసింది. ఆలోచించండి, రాబోయే మన ప్రతి తరంలోనూ ఇలాంటి స్ఫూర్తే పుడితే మన సమాజం ఎంత అందంగా మారుతుందో కదా. ఈ నిజమైన సంఘటన మీకు నచ్చిందని, మీ మనసును ఖచ్చితంగా హత్తుకుందని ఆశిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేసి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.